ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలు ఎందుకో? కావాలని చేయలేదు, కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో. ఊరికి వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు. ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం. తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరును ఏడ్చింది. పాపం. అవును, జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసెలు. పేరు? రే ఆటగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పేరు చెప్పరా? శ్రీనివాస్. శ్రీనివాస్. వయసు? 21. చెయ్యటి. చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే. రారా, చెయ్యిపు. చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ గొడవ? సార్, ఏలు ముద్ర పెట్టనంటున్నాడు సార్. నేనెవరో నీకు తెలీదు. బుద్ధిగా వేలుముద్ర వేయి. రెండు 36లు, ఒక 42, ఒక 28. బట్టలు ఇప్పండిరా. అందరూ ఒకటి తెలుసుకోండి. ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండుండొచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు. అన్నీ మర్చిపోవాలి. ఎస్. ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్. నంబర్? ఏ నంబర్? 504. ఇలా చూడండి కన్నయ్యలు, ఈ 4 గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం. దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా. అందుకే ఇదేనే నీ బెడ్. జ్ఞాపకం పెట్టుకో, గోడ నుంచి 4వ.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా హే నవ్వుతూ బతకాలిరా ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే. రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్ నువ్వు అటెల్ నుంచో మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళే చొక్కా విప్పరా. రే ఏంట్రా తిండిలోకి ఎండిపోయిన బల్లిలా ఉన్నావు? పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రేయ్ ఏంటి మ్యాటరో? రే మొద్దు నోట్లో ఏమన్నా పండు ఎట్టుకున్నావా? అడిగిందాన్ని సమాధానం చెప్పరా తింగర మొహమా. శ్రీనివాస్ ఏం లేదు బాబు, నువ్వేం చేసి వచ్చావని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు. వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో మీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే బాయ్ చెప్తున్నారుగా, అది ఏ వయసులో మొదలు పెట్టావు? రే ఏంట్రా లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపటా సమాధానం చెప్పాలి. చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒకడు నాతో. నీతో చెప్పరా నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే ఏంటి ఆ మ్యాటరా? హాయ్ రే సుబ్బు విన్నావా? నీ సూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన గతే నీకు పడద్ది. తమ్ముడు సీనా ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దాం. ఇయ్యాలి మన్మథరాజా మన్మథరాజా అడే గాజు బాగా బుల్లామే గాజులోళం కాదా, గాజు బాగా బుల్లామే గాజులోళం కాదా, నువ్వు చెయ్యి సాపలేదా? గాజు వాగే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము, గాజు వాగే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము.